హాయ్ అండి, దిస్ ఇస్ బాల్మణి యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనము బోటి సాంబార్ కూడా చేసుకోబోతున్నామండి. బోటి కర్రీ చేసాము, బోటి సాంబార్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: పచ్చిమిర్చి, ఆనియన్, బిర్యానీ ఆకు, మసాలా పువ్వు, అన్నీ సాజీరా అన్నీ వస్తాయండి, దాల్చిన చెక్క అన్నీ మిక్స్, కరివేపాకు. బోటి సాంబార్ కండి ఇవి యూస్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ బిర్యానీ పువ్వు అవి వేసాక ఆకు వేయాలి, బిర్యానీ ఆకు, బగారా ఆకు, బగారా ఆకు వేసాక మనము ఆనియన్ కట్ చేసుకునేవి ఉన్నాయి కదండి, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ వేయాలి. ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ ఒకేసారి వేసేయాలి. వేసాక అవి కొంచెం బ్రౌనిష్ కలర్లో రావాలంటే కొంచెం సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేస్తే బ్రౌనిష్ కలర్లో తొందరగా ఉడుకుతుంది ఆనియన్. బ్రౌనిష్ కలర్లో తొందరగా రావాలంటే మనం కొంచెం సాల్ట్ వేయాలి. దాని తర్వాత పుదీనా వేయాలి. పుదీనా వేసాక కొంచెం పచ్చి వాసన వెళ్ళే వరకు, కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించాలండి. ఆయిల్లో ఆనియన్, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు మొత్తం వేసి కలుపుతుండాలండి. అది వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేయాలండి. వేసి పచ్చి వాసన వెళ్ళే వరకు మనం మంచి వేయించుకోవాలి ఆయిల్లో. పచ్చి వాసన వెళ్ళే వరకు మంచిగా వేయించుకోవాలండి. తర్వాత పసుపు వేసి, పసుపు కూడా కొంచెం వేయించుకుంటే 2 minutes. బోటి సాంబార్ అంటే, బోటి సాంబార్లో ఫ్యాట్ ఉంటుంది కదండి, కొవ్వు పదార్థం, అది మనం ఉడికించుకొని పెట్టుకోవాలి. అదనేది దీంట్లో వేసేసుకోవాలి. కొవ్వు పదార్థం ఉంటుంది కదండి, ఫ్యాట్, దాంతో మనం బోటి సాంబార్ చేసుకోబోతున్నాం. మనం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది కొంచెం ఈ ముక్కలకి పట్టేలా కొంచెం 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి అలాగే పెట్టాలి. దాంట్లో మనం శనగపిండి కలుపుకోవాలండి. కొంచెం ఒక స్పూన్ శనగపిండి సరిపోతుంది. బోటి సాంబార్ అని చెప్పాను కదా, మెయిన్ కావాల్సింది శనగపిండి. ఇట్లా ఉండలు లేకుండా వాటర్ పోసి మంచిగా కలుపుకోవాలి, ఉండలు పట్టకుండా. వేసుకున్నాక చింతపండు ఉంటుంది కదా, చింతపండు కూడా మనం రసం తీసి చింతపండు రసం కూడా వేసుకోవాలి. చింతపండు రసం వేసుకోవాలి, అది కూడా మనం రసం తీసి పెట్టుకోవాలి. చింతపండు రసం వేసుకోవాలి. మనకి మెయిన్గా
బోటి రసంలోకి చింతపండు రసం అండ్ శనగపిండి 2 ఇంగ్రీడియంట్స్ కంపల్సరీ ఉండాలండి. మనకు ఫంక్షన్స్లో జరిగినట్టు ఉంటుంది, ఫంక్షన్స్లో చేస్తారు కదా బోటి సాంబార్, సేమ్ అలాగే ఉంటుందండి. టేస్ట్ మాత్రం శనగపిండితో చేస్తే. అది ఒక హై ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు వచ్చే వరకు పెట్టాలండి, సాల్ట్ వేసాక.